చిత్తూరులో ఒక వ్యాపారి ఇంట్లో మరో వ్యాపారి సినీ ఫక్కీలో దోపిడీకి యత్నించిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. రబ్బరు బుల్లెట్లు వినియోగించే తుపాకులతో కాల్పులు జరపడం అలజడి రేపింది. సుమారు 2.5 గంటల పాటు దొంగలను పట్టుకునేందుకు పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ తీవ్ర ఉత్కంఠ రేపింది. చివరికి పోలీసులు చాకచక్యంగా నిందితులను పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం ఉదయం సరిగ్గా 7:30 సమయానికి చిత్తూరులోని గాంధీ రోడ్ ఒక్కసారిగా కాల్పుల కలకలం. కట్ చేస్తే జరిగిన వరుస నాటకీయ పరిణామాలు ఆసక్తికరంగా సాగాయి. రబ్బర్ బుల్లెట్లతో నిందితులు రెచ్చిపోతే పొగబాంబులతో పోలీసులు రంగంలోకి దిగారు. గోడలు ఎక్కి మరీ నిందితుల భరతం పట్టారు. మొత్తంగా జరిగిన పరిణామాలు ఒక్క చిన్న సైజు సస్పెన్స్ సినిమాను తలపించాయి. చిత్తూరులోని గాంధీ రోడ్లో ఉన్న ప్రముఖ వ్యాపారి పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లో కొందరు దోపిడీకి యత్నించారు. చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి దొంగల ముఠా ఒక్కసారిగా చొరబడింది. ఇంట్లోకి వెళ్లాక దొంగలు కాల్పులు జరిపారు. రబ్బర్ బుల్లెట్లు వినియోగించే తుపాకులతో ఈ కాల్పులు జరిపారు. పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ కు ఈ కాల్పుల ధాటికి గాయాలయ్యాయి. ఆ హఠాత్తు పరిణామంతో చంద్రశేఖర్ కుటుంబ సభ్యులంతా తీవ్ర భయాందోళన చెందారు. దొంగలు మాత్రం ఇంట్లో దోపిడీకి యత్నించారు. అయితే అంతలోనే అప్రమత్తమైన చంద్రశేఖర్ పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చారు. వెంటనే ఆగమేఘాల మీద పోలీసులు రంగంలోకి దిగారు. దొంగలు అసలు వ్యాపారి ఇంటిని లక్ష్యంగా చేసుకున్నారా లేక పక్కనే ఉన్న బ్యాంకు దోపిడీకి కుట్ర పన్నారా అని పోలీసులు అనుమానించారు. ఆపై ఆపరేషన్ మొదలుపెట్టి చిత్తూరులోని గాంధీ రోడ్డు పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పొగబాంబులను ప్రయోగించి నక్కి ఉన్న దొంగలను బయటకు రప్పించారు. గోడలు ఎక్కి మరీ వాళ్లు పారిపోకుండా పట్టుకున్నారు. 5గురిని అదుపులోకి తీసుకున్నారు. దుండగుల కోసం 2.5 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు గాంధీ రోడ్లో చివరకు సాధారణ పరిస్థితిని తీసుకొచ్చారు. వివిధ కోణాల్లో విచారించిన పోలీసులు చివరికి ఒక వ్యాపారి మరో వ్యాపారి ఇంట్లో చోరీకి యత్నించారని నిర్ధారణకు వచ్చారు. పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి ఎస్ఎల్వి ఫర్నిచర్ యజమాని ముఠాను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. కర్ణాటక ఉత్తరాదికి చెందిన దుండగులతో ముఠా ఏర్పాటు చేసి రబ్బర్ బుల్లెట్లు వినియోగించే తుపాకులతో చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి యత్నించారని చెప్పారు. ఎస్ఎల్వి ఫర్నిచర్ యజమానిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా సినీ ఫక్కీలో జరిగిన ఈ హైడ్రామా తీవ్ర ఉత్కంఠ కలిగించింది.